ఇది ఎస్ఆర్హెచ్ అంటే ఏంటో అందరికి భయం పుట్టిన మ్యాచ్ లాంటిది అనుకోండి. స్టార్టింగ్ పవర్ ప్లే లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొట్టారు కదా, బుర్రపాడు బ్యాటింగ్. డైరెక్ట్ గా 80 రన్స్ కొట్టారు పవర్ ప్లే లో. అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ అనుకున్నారు వీళ్ళిద్దరిని అవుట్ చేసాక చక్కగా 150కి ప్యాక్ చేసేయొచ్చు ఇంకా అందరినీ అని. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మన వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇంకా హెన్రీ క్లాసిన్ కలిసి కొట్టారు కదా, మ్యాచ్ ని కంప్లీట్ గా రివర్స్ చేశారు. పార్ట్నర్షిప్ తో చక్కగా చితకబాదేశారు అనుకోండి. అలా మొత్తం టీం అంతా కాంట్రిబ్యూట్ చేసి 226 రన్లు అయితే పెట్టారు స్కోర్ బోర్డు మీద. ఆ తర్వాత కేకేఆర్ వచ్చారు బ్యాటింగ్ కి. బాబు అదేమీ తక్కువ కాదురా బాబు, అక్కడ ఓపెనింగ్ లో ఫిన్ ఆలన్ ఉంటాడు. ఆ మనిషి కొట్టాడు కదా ఫస్ట్ ఓవర్ లోనే 25 రన్లు. అందరికి టెన్షన్ పుట్టింది ఎస్ఆర్హెచ్ కి. కానీ ఆ తర్వాత కొత్త కుర్రోడు చేతిలోని నీట్ గా కాటన్ బోల్డ్ అయిపోయాడు రెండో బాల్ లోని. ఆ తర్వాత అక్కడ మొమెంటం ఎప్పుడైతే బ్రేక్ అయిందో, రఘువంశీ ఉన్నాడు కదా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆ ప్లేయర్ మంచిగా ఫైట్ చేశాడు, 50 రన్లు కూడా కొట్టాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే టీం అంతా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే పనిలో బిజీగా లేరు, చేయలేకపోయారు. మధ్యలో అవుట్ అయిపోతూ టీం ని అలా మొమెంటం ని బ్రేక్ చేసేస్తున్నారు అనమాట. ఆ మొమెంటం ని సస్టైన్ చేయలేకపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే చాలా టైట్ గా చాలా స్మార్ట్ గా వేశారు. కొత్త కుర్రలందరూ శివాంగ్ గాని ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. కేకేఆర్ కి కంబ్యాక్ చేసే అవకాశమే ఇవ్వలేదు. అలా సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ ని ఇంకా ఫస్ట్ విన్ అంటే ఏటో రుచి చూడకుండానే ఇంటికి పంపించేస్తున్నారు. సో ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ మ్యాచ్ గెలవడానికి కారణం ఏంటి? ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వల్ల లేదా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వల్ల? మీకు తెలిస్తే కమెంట్ చేయండి.